చాలామంది పూజ గదిని చక్కగా అలంకరించి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా పూజలు చేశామనుకుంటారు. కానీ అదే పూజ గదిలో దేవుడి ప్రతిమలు ఎలా ఉండాలో పట్టించుకోరు. వాస్తవానికి ఆ విధానాన్ని తెలుసుకోకపోతే ప్రశాంతతకు బదులు ఇంట్లో అశాంతే మిగులుతుంది. మీరు పెట్టిన ఏ దేవుడి ప్రతిమ అయినా సరే వెనక భాగం ఏ డైరెక్షన్ నుంచి చూసినా కనిపించకూడదు. పైగా ప్రతిమలు వాటంతట అవే నిలబడాలి కానీ ఏ గోడకు ఆనించకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. ఇక పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించిన 2 విగ్రహాలు అస్సలు ఉండకూడదు. మీ పూజ గదిలో ఉంటే తీసేయండి. ఒకటి మాత్రమే పూజలో ఉంచండి. మరొకటి పూజకు దూరంగా ఏ షో కేసులోనో పెట్టండి. గీతలు పడినా పాడైపోయినా ఏ ప్రతిమను పూజలో ఉంచకూడదు. అది ఎంత అద్భుతంగా ఉన్నా సరే అస్సలు ఇంట్లోనే ఉంచకండి. ఏ నీటిలోనో వదిలేయండి. హింస, యుద్ధానికి సంబంధించిన విగ్రహాలు కూడా పూజ గదిలో ఉండకూడదు. ఉదాహరణకు నరకుణ్ణి వధిస్తున్నట్లుగా దుర్గామాత లాంటి విగ్రహాలన్నమాట. వీలైనంత వరకు ప్రసన్నంగా కనిపించే దేవతల ప్రతిమలే పూజించండి. ఇక చాలామంది పూజ గదిలో భగవంతుడు కింద ఉంటాడు. కూర్చుని పూజలు చేస్తుంటారు. నిల్చుంటే భగవంతుడు కాళ్ళ దగ్గరకు వచ్చినట్లుగా ఉంటుంది ఆ సీన్. ఇది తప్పు. గుళ్ళలోనే కాదు, ఇంట్లో అయినా సరే భగవంతుడు ఎత్తులోనే ఉండాలి. అసలు పూజకు ఉండాల్సిన ఐడియల్ హైట్ మన ఛాతీ ఎత్తు. కుదరకపోతే మనం కూర్చుంటే వచ్చే ఛాతీ ఎత్తులో ప్రతిమలు ఉండాలి. ఇక పూజ గది అలంకరణ వీలైనంత వరకు చెక్కతో ఉంటే బెటర్. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లు ప్లెజెంట్గా ఉంటుంది. పొరపాటును కూడా చీకటి గదిలో పూజలు చేయకూడదు. పూజ చేశాక కూడా గదిని చీకటిగా మార్చొద్దు. వీలైనంత వరకు ఎక్కువ లైటింగ్ ఆ రూమ్లో ఉండాలి. పూజ గది కూడా వేడిగా కంటే కాస్త చల్లగా ఉండేలా చూసుకుంటే బెటర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి. లైవ్ టీవీ తెలుగును కూడా సబ్స్క్రైబ్ చేయండి.